అన్నారు అనమాట బిఎం మసూదన్ రెడ్డి గారిని. పూర్వాశ్రమంలో ఆయన మీ స్నేహితుడే కదా, అప్పుడు ఆయన ఒక అరాచకవాదం తెలీదా మీకు? ఇప్పుడు నిందలేస్తున్నారు. ఇప్పుడు కాదు కదా, నేను పూర్వం అంటే మేము 15 సంవత్సరాల క్రితం స్నేహితులు. అవును, అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మీరిద్దరు. క్లోజ్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు. మళ్ళీ చిన్ననాటి స్నేహితులు ఈ రోజు అలాంటి పెద్ద పెద్ద అబాండాలు వేస్తున్నారు ఎందుకు? అబ్బాండలేదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడే వేసినాం కదా, ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా వేసాం. ఈ రోజు కూటమి అధికారంలోకి వస్తే 2019-24 వరకు శ్రీకాళహస్తిలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపించాలి, కమిషన్ వేయాలి, అది ఇది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను నేను 3 సార్లు గెలిచాను. విజయవాడ వెళ్ళాను, ఇక్కడ గెలిచాను. జరిగినటువంటి 1000 ఎకరాలు భూ కుంభకోణం ఏదవుతుందో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు మోసం చేసి, అదే జగనన్న కాలనీ పేరుతో వచ్చినటువంటి ఒక పెద్ద స్కామ్ అది. వేలాది ఎకరాలు, వందలాది కోట్ల స్కామ్ అది. మరి దాని మీద విచారణ జరగాలని చెప్పి నేను ఇప్పుడంటే, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మనం అవినీతి అని చెప్పినా, అరాచకం అని చెప్పినా, ధర్నాలు చేసినా, కేసులతో జరిగిపోయిందా కానీ మా జీవితము ఆయన ఏం చేయలేదు కదా. ఇప్పుడు దాని మీద